హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఇది దీంట్లో యాక్చువల్గా నేను ఏంటంటే ట్రేడింగ్ది చెప్పాలని, అంటే ట్రేడింగ్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో, మా రోడ్లు చూడండి అసలు బాగాలేవు, బెటర్గా ఉంది. ఎండ మాత్రం విపరీతంగా ఉందండి, చాలా హాట్గా ఉంది. మెయిన్ హైవే మీద అయితే అసలు ఒక చెట్టు కానీ ఏది ఉండదండి. వెళ్ళేటప్పుడు మనం ఎక్కడ నాగుదాం అన్నా కానీ ఇలా కొంచెం స్ట్రీట్స్లలో లైక్ ఇలాగా చిన్న రోడ్స్లో భలే ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలని, అంటే రేపటి అనాలిసిస్ ఏదైతే ఉందో ఈరోజు చెప్పుకుంటే మనం రేపటి అనాలిసిస్ ఎలా చేసుకోవచ్చు, అంటే ఓన్లీ స్టాక్ మార్కెట్ అని కాదు, దాంట్లో నేను స్టాక్ మార్కెట్ చేస్తూ ఉంటాను కాబట్టి దానికి చెప్పాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. అందుకే ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనది ఎప్పుడు లైవ్ కూడా వస్తుంటుంది, రెడ్ బాక్స్ హబ్ అని. ఓకే, సో ఆ లైవ్ చూస్తూ మనం ప్రాఫిట్ కూడా బుక్ చేయొచ్చు. ఓకే, అంటే స్టాక్ మార్కెట్ అంటే ఒక భయం అనేది ఉంది అందరికీ. ఏంటి స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయని ఒక భయం అయితే ఉంది అందరికీ. సో అలా కాకుండా దీనికి కొంత ప్రాపర్గా మనం సబ్జెక్ట్ నేర్చుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు, సంపాదించుకోవచ్చు మనం. సో దీంట్లో ఎవరెవరు ఉండొచ్చు అండి? స్టూడెంట్స్, రిటైర్డ్ పర్సన్స్, ఎంప్లాయీస్ కూడా. నేను చెప్పేది ఓన్లీ 1 అవరే ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9:15కి కదా. 9 o'clockకి మనం లైవ్ పెట్టేసుకొని రెడీగా ఉండి రేపటికి ఏం జరుగుతుంది అనేది ఈరోజే మనం అనాలిసిస్ చేసి పెట్టేసుకుంటే రేపటి 9:15కి స్టార్ట్ అయిపోతే రెడీగా ఉంటే 10 o'clock వరకు ప్రాఫిట్ బుక్ చేసేసి పక్కా జరగచ్చు. ఫుల్ టైం ట్రేడర్గా ఉండనవసరం లేదు. జస్ట్ ఒక 1 అవర్లో కంప్లీట్ చేసేసుకొని మనకు ఎంత వస్తే అంత ఆ రోజు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఎనఫ్ అనేది నా ఉద్దేశం అండి. అందుకే సో నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్తోని నేను సంపాదించిన నాలెడ్జ్ని అందరూ చెప్పాలనేది నా ఉద్దేశం అండి దీంట్లో. ఓకే, సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంత సపోర్ట్ చేయండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు. ఓకే, సో నేను 2019లో స్టార్ట్ చేశాను అండి. సో 2019లో ఒక రోజు ఏమైందంటే వన్ డే కాదు, వితిన్ 3-4 సెకండ్స్లో 14,000 లాస్ అయింది. అసలు నాకు అలాగ అవుతుంది అది ఏంటి అనేది కూడా తెలీదు నాకు. ఓన్లీ బై సెల్ కూడా తెలీదు. పెట్టామా, దాంట్లో బై అని కొడితే గ్రీన్గా వచ్చిందా, డబ్బులు వచ్చాయి, రెడ్ వచ్చిందా, పోయింది. తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియలేదు నాకు. సో అది ఆ సంఘటన ఏదైతే జరిగిందో, ఆ ఇన్సిడెంట్, అప్పటి నుంచి దీన్ని వెనుకబడ్డాను. అసలు ఏంటి స్టాక్ మార్కెట్, ఎలా చేస్తే రెగ్యులర్ ప్రాఫిట్లు అయితే బుక్ చేస్తామనేది. ఓకే, సో ఆ రోజు నుంచి కూడా దీన్ని వెంటబడుతూ డైలీ నేను నేర్చుకుంటూ అసలు ఇది ఎలాగా, దీని వెనుక ఏముంటుంది, అసలు దీని వెనుక ఏమేమి టెక్నికల్గా ఏం జరుగుతూ ఉంటుంది, మిషన్ వర్క్ ఏం జరుగుతుంది, అలా నేర్చుకుంటూ డే బై డే దాన్ని షార్ప్ చేస్తూ ఈరోజు ఒక అంటే మనం ఎంట్రీ తీసుకోగానే ప్రాఫిట్ అయితే బుక్ చేసే స్టేజ్కి అయితే తీసుకొచ్చాను. అక్కడి నుంచి టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 అని అయితే ఒకటి దాన్ని విభజించి, సో మనం ఎంటర్ కాగానే టార్గెట్ 1 అనేది వస్తుంది కదా, అది 100% టార్గెట్ 1 దక్కేలాగా ఈ స్ట్రాటజీస్ అండ్ దీన్ని ఆ ఇండికేటర్స్, ఆ కోడింగ్ అంతా నేను పర్సనల్ చేసుకుంటూ అవన్నీ అయితే తీసుకురావడం జరిగింది అలా. సో ఇండికేటర్స్ చాలా డే అండ్ నైట్ కష్టపడి ఇండికేటర్స్ అయితే చేయడం, కోడింగ్తో చేయడం జరిగిందండి. బట్టి ఇప్పుడు మనకి ఏ స్టేజ్లో ఉన్నామంటే ఆ కోడింగ్ మన ట్రేడింగ్ వ్యూలో వేసేసుకొని మనము మన ఏంజిల్ 1 కానివ్వండి, జెరోదా కానివ్వండి, 5 పైసా కానివ్వండి, దాంట్లో మనం ప్రజెంట్ మాన్యువల్గా అయితే చేసుకున్నాం. ఆల్గో కూడా చేశాను, కానీ ఫస్ట్ మీరు మాన్యువల్ చేయడం నేర్చుకున్నాను అనుకోండి, తర్వాత ఆల్గో గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఆల్గోలో ఏముంది, మన కోడ్ ఇచ్చేసి దానికి ఆల్గో కనెక్ట్ చేస్తే సరిపోతుంది మనకి కదండి. సో అక్కడ మీరు మాన్యువల్ చేసి ఇప్పుడు సపోజ్ ఎంట్రీ నుంచి టార్గెట్ 1కి ఒక 3,000-4,000 అనేది ప్రాఫిట్ వచ్చేలాగా ఉందనుకోండి. సో మనం ఏం చేస్తామంటే ఇంకా మనకు బెటర్గా మనకు ప్రాఫిట్ వచ్చేలాగానంటే 50% ఏదైతే ఉంటుందో ఎంట్రీ దగ్గర నుంచి కూడా టార్గెట్కి 50% మనం బుక్ చేసినట్టయితే సూపర్ రెగ్యులర్ ప్రాఫిట్లో ఉండే అవకాశం అయితే ఉంది కదండి.
సో అలాగా స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ ఒక జూదం అని, అది గ్యాంబ్లింగ్ అనేది, అది చాలా అదంతా ర్యాష్ అండి. సబ్జెక్ట్ నేర్చుకోకపోతే మాత్రం అందరికి పోతాయి. ఈవెన్ నాయి కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే దీన్ని రెగ్యులర్గా దాని మీదే, అంటే నేను ఈవెన్ ట్రేడ్ చేయకపోయినా కానీ రెగ్యులర్గా దాని గురించే అబ్జర్వేషన్, మార్కెట్ అబ్జర్వేషన్, తర్వాత దాన్ని డే బై డే షైన్ చేసుకుంటూ ఒక స్టేజ్కి అయితే తీసుకురావడం జరిగింది. సో యాక్చువల్గా మనకి ఈ వీడియో ఏంటంటే, నేను ఎలాగైతే ప్రాఫిట్ బుక్ చేస్తానో, ఈరోజు ప్రాఫిట్ బుక్ చేస్తాను అనుకోండి, అది కూడా వీడియో తీసి మీకు పెట్టడము, అండ్ రేపటి అనాలిసిస్ గురించి ఈరోజు చెప్పుకోవడము. సో ఎండ అయితే విపరీతంగా చాలా దారుణంగా అయితే ఎండ ఉందండి. ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది. సో చాలా దాహం ఉంది. ప్రజెంట్ నేను వచ్చేప్పుడైతే ఒక మజా బాటిల్ అయితే తెచ్చుకున్నాను. సో ఒకసారి కొంత తాగుతాను దాహానికి. ఓకే, మళ్ళీ ఇదైతే స్ట్రైక్ అయితే రాదు కదా, మజా అని నేమ్ వచ్చిందని స్ట్రైక్ అయితే రాదు కదా. సో కొంచెం దాహం అయితే తీర్చుకోవాలి కదా. అసలు ఈ రోడ్డు మీద వెళ్తుంటే అసలు సీనరీ అయితే భలే అదిరిపోతుందండి. చూడండి, అసలు సండే కదా, చాలా క్రౌడ్ ఉంది అసలు బయట కూడా. డే టైం అంతా, అంటే మండే టు ఫ్రైడే, సాటర్డే వరకు ఆఫీసులు ఆ బిజీలో ఉండేసి, సండే చూడండి అసలు ఎలా ఉంది. అసలు ఫ్యామిలీస్తో బయటకు వచ్చేసి భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సీనరీ కూడా, ఈ సీనరీస్ అఫ్ కోర్స్ మ్యారేజెస్ కూడా ఉన్నట్టున్నాయి ఈరోజు. మ్యారేజెస్ కూడా కనబడుతున్నాయి. సో మనం ఏం చేస్తాం, మండే నుంచి ఫ్రైడే వరకు ట్రేడింగ్ కూడా ఉంటుంది మనకి. సో మొత్తం ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. సాటర్డే సండే మళ్ళీ మనకు ట్రేడింగ్ మీద కాకుండా కొంత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మండేకి మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాం కదండి. సూపర్. అలా మండే నుంచి మళ్ళీ అప్ టు ఫ్రైడే వరకు ట్రేడింగ్ మీద కూర్చుంటా సీరియస్గా. అసలు చూస్తున్నారు కదా, ఇది వరి చేయను అనుకుంటా. ఆ లాస్ట్కి వచ్చేసి అక్కడ చెరుకు గడలాగా ఉందండి. సో ఒక సీనరీ లాగా, అంటే మనం కూర్చునేలాగా ఎక్కడన్నా ఉంటే, సో అక్కడ ఆపుదాం అని చూస్తున్నాను. అక్కడ ఆపేసి మనది ఏదైతే అనాలిసిస్ అనుకుంటున్నామో అనాలిసిస్ అయితే చెప్పుకుందాం అక్కడ. అసలు వరి చేయను కానీ అది అసలు సీనరీ అసలు సూపర్ కదా. మీరు కూడా ఎవ్రీ సాటర్డే సండే విత్ ఫ్యామిలీ ఇలాగా ప్లాన్ చేసుకోండి. మనకు కూడా డైలీ రెగ్యులర్గా మనకు ఈ వీడియోస్ అయితే వేస్తూ ఉంటాను. ఆఫ్టర్ ట్రేడింగ్ ఏం చేస్తానంటే, ట్రేడ్ అయిపోగానే ఇలాంటి ఒక లొకేషన్ ఏదన్నా వెతికేసి అక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాం. ఎప్పుడు ఆ టేబుల్ సిస్టము అదే కాకుండా కొంత మైండ్ చేంజ్ అయ్యేలాగా చూసుకొని మనం ట్రేడింగ్ అనాలిసిస్ చేసి చెప్పుకుందాం. సో పాపం ఈ లారీ వాళ్ళు కూడా చూడండి, అసలు అది ఎంత స్లో ఉంటుంది. ఆ లారీ జర్నీ వాళ్ళు ఒకటి చూశాను, ఒక వీడియో, మై ట్రావెల్ జర్నీ ట్రావెల్ వ్లాగ్స్ అనుకుంటా. సో వాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారంటే, అట్లనే మనకు అన్వేషణ ఉన్నాడు కదా, అన్వేషణ అసలు అతను, ఆ రవి గారు అండ్ వీళ్ళు భలే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి సక్సెస్ అంతా వాళ్ళకి అంత ఈజీగా రాదు. మనం అనుకుంటాం, మనం వీడియో చూసినంత వరకు అది ఇంతే కదా, అంత ఈజీగా చేసేయచ్చు వీడియో చేసి. కానీ అది పబ్లిక్లో వెళ్ళి అది హిట్ అయ్యి అవడం అంటే అది చాలా రిస్కీ గేమ్ కదండి. అది ఎంతో కష్టపడితే దాని వెనుక ఎన్నో కష్టాలు సుఖాలు ఉంటాయి. సో అది గుర్తొచ్చి, అంటే ఆ లారీ వాళ్ళు గుర్తొచ్చి, వాళ్ళకు దాని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. వాళ్ళకి సంపాదన కోసం వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారు. సో ఇదేంటో అండి, వెళ్తుంటే ఇదేదో కనబడింది. ఇది ఏమంటారు మీరే దీన్ని ఒకసారి? కొబ్బరి పీస్ అండి. కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఆ కొబ్బరికాయలతోనే వీళ్ళు పీస్ తయారు చేస్తున్నారు. దీంతోనే తాళ్ళు లాంటివి అండ్ మనకు ఏమంటారు, మన కూలర్స్ దాంట్లో ఇలా పెట్టడానికి ఇలా చేస్తారు చూడండి. మేబీ అది అయి ఉండొచ్చు. దీన్ని దేంతో తయారు చేస్తారు మీరు కామెంట్లో అయితే పెట్టండి మీరు. ఓకే, చూడండి ఇక్కడ కొబ్బరి చూసారా, అండ్ దీన్ని అయితే తయారు చేస్తున్నారు భలేగా. అసలు ఇదొక బిజినెస్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూస్తున్నా. అసలు వండరు,
అసలు వీళ్ళు భలేగా చేస్తున్నారు చూడండి అసలు ఈ మిషనరీ. అండ్ ఇక దాని గడ్డి అని కూడా అనలేము మనము, దాన్ని ఏమంటారు, దాన్ని పీసు, కొబ్బరి పీస్ నుంచి కూడా తయారు చేస్తున్నారు వీళ్ళు భలేగా. మనం అనుకున్నట్టుగానే ఒకసారి దిగి చూద్దాము అసలు ఇది అంటే ఏంటి అసలు అనేది చూస్తున్నాను నేను. భలే కొబ్బరి పీసును ఇలాగ నీట్గా తయారు చేస్తున్నారండి వీళ్ళు భలేగా. ఇది నీట్గా తయారు చేసి దీన్ని కయర్ మనకు బెడ్స్ ఉంటాయి చూడండి, దానికి చేస్తారేమో అసలు. ఇది భలేగా సూపర్ అయితే చేస్తున్నారు ఈ మిషనరీ. ఇక్కడ అయితే ప్రజెంట్ ఎవరు లేరు, లంచ్ టైం కదా, మేబీ వీళ్ళు లంచ్ టైంకి వెళ్ళి ఉంటారు. ఇది ఒక బిజినెస్ ఉంటుందా? భలేగా ఉంది ఇది అసలు. చూడండి ఇదంతా అంటే కొబ్బరికాయలు మనకు ఆ టెంపుల్స్ కానివ్వండి, లేదంటే మనకు ఏమంటారు కొబ్బరికాయలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర మనం కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా, తాగిన తర్వాత అవన్నీ తెచ్చి ఇలాగా మిషనరీలో పెట్టేసి ఇట్లా తయారు చేస్తారు అనుకుంటా. దీన్ని మన కాయరు మనకు పరుపులు తయారు చేస్తారు కదా, లేకపోతే సోఫా సెట్లకు కానివని అవి తయారు చేస్తారు కదా, దాని గురించి దాంతో వీళ్ళైతే చేస్తున్నట్టున్నారు. వీళ్ళైతే ఆ మిషనరీతో క్లీన్ చేస్తారు అనుకుంటా. ఇది ఒకసారి మనం దీని గురించి డీటెయిల్గా అయితే ఒకసారి చేద్దాము. ఇదైతే బాగుంది, ఇదొక బిజినెస్ ఉంటుందా? భలేగా ఉందండి దీంతో. ఇక్కడ ఎవరన్నా ఉంటే ఆ డీటెయిల్ అయితే తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎవరు అయితే ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు, లంచ్కి వెళ్ళినట్టున్నారు. చూద్దాం దీన్ని అయితే. సో మళ్ళీ ఒకసారి ఎందుకో చూపెట్టబుద్ధి అయింది మీకు ఇది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మిషనరీ ఉంది చూడండి, దీని నుంచి వాళ్ళు క్లియర్గా దానికి అంటే ఫిల్టర్ చేస్తారు అనుకుంటా, ఆ డస్ట్ గిస్ట్ లేకుండా. తర్వాత వచ్చేసి ఇక్కడైతే కుక్కలు అయితే బాగున్నాయి. సో ఈ మిషనరీ చేస్తారు అనుకుంటే ఇక్కడ ఎవరు లేరు. ఆ ముందట కనబడే మిషనరీలో కొబ్బరి కాయలు అన్నీ వేసారు. అక్కడ నుంచి అనేది అయితే ఈ చూడండి పీస్ అంతా దీంట్లో వస్తుంది. వచ్చి దీన్ని అయితే ఇలాగ మూటలు కడతారు అనుకుంటా. ఇవన్నీ ఇలాగ మూటలు కట్టి మళ్ళీ ప్యాక్ చేసి పంపిస్తారు అనుకుంటా నాకు తెలిసి. సో ఇప్పుడు దీంతో వీళ్ళు ఎవరెవరన్నీ మనకు పరుపులు తయారు చేసేవాళ్ళు కానీ, సోఫా సెట్లు కానీ, చైర్స్ కానీ చేసే వాళ్ళకి ఇట్లా సప్లై ఇస్తారు అనుకుంటా. ఇది ఒక బిజినెస్ భలేగా ఉందండి. అంటే నేను ఇన్ని రోజులు అనుకున్నాను, మనమైతే కొబ్బరి నీళ్ళు తాగుతాము, తాగిన తర్వాత మరి ఆ కాయలు ఏం చేస్తారు, ఆ ఉన్న వాటర్ అయిపోయిన కాయలు వీటిలో ఉట్టిగా బయట పారేస్తారు అని అనుకున్నాను. కాదు, ఇక్కడ ఒక చరిత్ర అయితే ఉంది భలేగా. సో ఇది కూడా సూపర్గా ఉందండి అసలు. చూడండి ఇది ఇట్లాంటివి అంటే నాకు ఎందుకో చాలా ఇంట్రెస్ట్ అసలు భలేగా. ఇవి అంటే మనం బ్రతకడానికి ఒకటే వే కాకుండా ఇలాంటివి ఒక వేస్ కూడా ఉంటాయి. మనకు తెలియని సబ్జెక్ట్ కదా, చూడండి అసలు తెలియని సబ్జెక్ట్ ఇది కూడా ఒకటి ఉంటాయి అనేది చాలా బాగుంది. దీని నుంచి కూడా ఎర్న్ చేయొచ్చు అనేది ఎవరైనా ఉంటే ఆ డీటెయిల్గా అయితే కనుక్కునే వాళ్ళము. ప్రజెంట్ ఎవరు లేరు ఇక్కడ, అందరు లంచ్కి వెళ్ళి ఉంటారండి. ఇక్కడ అసలు అయితే ఆగుదామండి, ఇక్కడ బాగుంది కొంచెం. ఫస్ట్ మనం అయితే ఒక చైర్ అయితే తీసుకుందాము. ఓకే, ఒక మనం చైర్ తీసేసుకుందాము. ఒకసారి ల్యాప్టాప్ పెట్టుకునేది మనం అది కూడా చూసుకుందాం. ఒకసారి మనం ల్యాప్టాప్ పెట్టుకునే ప్లేస్ కూడా చూసుకుందాము. ఇక్కడ అన్నీ కొంచెం ముళ్ళులాగా ఉంది. సో మనం వెళ్తూ ఉంటే ఇంకా ప్లేస్ అంటే రూట్ పెరుగుతుంది, కానీ మన లొకేషన్ అయితే మనకైతే కరెక్ట్గా దొరకట్లేదు. సో ఇక్కడైతే ఒక దగ్గర అయితే మనం ల్యాప్టాప్ పెట్టేసుకొని అనాలిసిస్ అయితే చేసుకుందాం మనం. అండ్ ఆ టేబుల్ కూడా తెచ్చుకుందాం, ల్యాప్టాప్ పెట్టుకునే టేబుల్ కూడా తెచ్చుకుందాం మనం. అండ్ ల్యాప్టాప్ టేబుల్ అయితే తీసుకొచ్చుకుంటున్నాను ఇది పెట్టుకోవడానికి. ఓకే, ఇలా అయితే పెట్టుకుందాం సూపర్గా. దీని మీద ల్యాప్టాప్ పెట్టేసుకుందాం, ఇంకా పెట్టేసుకొని మన అనాలిసిస్ అయితే చేసుకుందాం. మన పని మనం చేసుకుందాము. ఓకే అండి. అండ్ ఇప్పటివరకు ఇలాగా మనము జర్నీ చేస్తూ మనము అనాలిసిస్ చేయడం అనేది ఫస్ట్ మన ఛానల్లో అనుకుంటా. కూర్చుందాం ఇక్కడ కూర్చొని ఇదైతే సెట్ చేసుకుందాం ల్యాప్టాప్ని అయితే. ల్యాప్టాప్ ఇక్కడ పెట్టేసుకుందాము. అండ్
ల్యాప్టాప్ని అయితే ఆన్ చేస్తున్నానండి ఇక్కడ. కొంచెం ల్యాప్టాప్కి అయితే టైం పట్టేలా ఉంది కదా ఆన్ అయ్యేలోపు. ఓకే అండి. మన కార్ అయితే ఫుల్ ఎండలో మాత్రం అదిరిపోతుంది పాపం. అది ఎక్కడ పెట్టడానికి అయితే నీడైతే క్లియర్గా కనబడలేదు. ఈ దొరికిన ప్లేస్లో అయితే ఆపేసి ఇక్కడైతే మనకు అనాలిసిస్ గురించి అయితే కార్ అయితే ఆపడం జరిగిందండి. సీనరీ మాత్రం అదిరిపోయింది ఇక్కడ. ఓకే అండి. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి మనకైతే దీంట్లో నేనైతే స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తున్నాను మన కోసము. ఇంతకుముందు బ్లర్ వచ్చింది కదా, ఈ స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు పెట్టి ఉంచుతాను నేను. ఓకే, దీన్ని మనం మీకు ఈ వీడియో తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అవ్వగానే దీన్ని అయితే స్క్రీన్ రికార్డ్ పెడతాను. ఈ స్క్రీన్ రికార్డ్ అయితే పెట్టేస్తున్నా అండి ఇక్కడ. మనకు ఈ స్క్రీన్ రికార్డ్ చేసేసుకొని దీని ప్రకారంగా అయితే మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఒక్క నిమిషం అండి. సో స్క్రీన్ రికార్డ్ అయితే అయిందండి. ఇది మీకు స్క్రీన్ రికార్డ్ అయితే పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయితే చూద్దాం. మొన్నటి ఫ్రైడే నాడు 54,863.35 దగ్గర అయితే మార్కెట్ క్లోజ్ అయింది. రేపు అయితే ఒకవేళ వెళ్తే అప్ సైడ్ 55,048 లేదంటే 55,136 వరకు అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి, సో మళ్ళీ మార్కెట్ అనేది మనకైతే ఫాలో అవ్వాలి. మనకు ఫాలో అయితే ఎక్కడి వరకు ఫాలో అవచ్చండి, ఇక్కడ నుంచి కూడా ఏదైతే ఇప్పుడు చెప్పిన వాల్యూస్ 55,048 అండ్ 55,136 వరకు అయితే అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ 700 మొన్న 722 వరకు అయితే మార్కెట్ అయితే మనకు డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఒకవేళ రేపు వస్తే 636 వరకు కూడా మార్కెట్ అయితే ఫాలో అవ్వాలి. లేదంటే గ్యాప్ డౌన్ అయితే ఇంకా గొడవే లేదు, మనకు మంచి ప్రాఫిట్ అయితే బుక్ అవుతుంది. ఓవరాల్గా సెల్ సైడ్ అయితే చూస్తున్నాము మనం. ఒకవేళ మార్కెట్ 55,300 క్రాస్ అయినట్టయితే మనం అప్పుడు కాల్ సైడ్ తీసుకుంటాము. 55,436 468 అక్కడ నుంచి కూడా 520 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది గ్యాప్ అప్ వస్తే. ఓకే అండి. అలాగే మనం నిఫ్టీ 50 కూడా ఒకసారి చెక్ చేద్దాము. నిఫ్టీ 50 కూడా 23,997 దగ్గర అయితే మార్కెట్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మనకు అంటే అప్ సైడ్ కొంత మార్కెట్ పైకి వెళ్ళేటట్టుగా అయితే 24,048 24,068 వరకు వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అనేది ఫాలో అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఒకవేళ ఇక్కడ మనం ఎక్కడ వరకు ఫాలో వచ్చండి, 23,836 వరకు కూడా మనకు మార్కెట్ అయితే ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ వచ్చినట్టయితే అప్పుడు 24,000 సేమ్ 88 క్రాస్ అవుతే అప్పుడైతే మనం అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా 24,168 175 78 వరకు అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ మనం కాల్ తీసుకున్నట్టయితే 24,136 100 120 ఆ రౌండ్లో మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట కాల్ సైడ్ కూడా. ఓకేనండి. రేపు కూడా మనకు మార్కెట్ అయితే ఫాల్ అయితే కనబడుతుంది. ఒక పక్కన పొలిటికల్గా ఉన్నాయి కదా, ఏంటి రేపు ఎలక్షన్ రిజల్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అయితే ట్రేడ్ తీసుకోవాలి. ఈ లెవెల్స్ అయితే బెటర్. రేపైతే కాల్ సైడ్ ఉండడమే పుట్ సైడ్ ఉండడమే అనేది మన అయితే ప్లానింగ్ అండి. ఓకేనా. కొంత ఎంత పైకి వెళ్ళినా పుట్ అయితే ప్లానింగ్లో ఉంటుంది. ఓకే, మనము మొన్న అంటే ఈ ఇయర్ అయితే మొన్న 20th నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. 20th 21st స్టార్ట్ చేయడం జరిగింది. క్యాపిటల్ 30,000తోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే అండి. సో చూడండి ఇక్కడ మనకు ఎన్ని ప్రాఫిట్ డేస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7. ఓకే, 7 డేస్లో మనం ఓవరాల్గా 32,148 రూపీస్ అయితే మనం ఎర్న్ చేయడం జరిగింది. దీని ఛార్జెస్ వచ్చేసి 3,317.72 ఛార్జెస్ కట్ చేశారు. 28,830 రూపీస్ అయితే మనకు ఓవరాల్గా ఈ 7 డేస్లో మనకు 30,000 క్యాపిటల్తో అయితే రెగ్యులర్గా ప్రాఫిట్ అయితే బుక్ చేస్తూ వస్తున్నాము. ఎందుకంటే మనం ఇండికేటర్ ఒకటి మనం తయారు చేసుకున్నాం కదా, దాని ప్రకారంగా నేను చేయడం జరిగింది. ఓకేనా. చూడండి ఒకసారి 22nd
2040 అయితే 271 అయితే కట్ చేశారు ఛార్జెస్. 1768 రూపీస్ అయితే మనకు యాడ్ అవ్వడం జరిగింది. అలాగే 23rd ఏప్రిల్ ఓకే 6825 రూపీస్ అయితే ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. దాంట్లో 500 అయితే ఛార్జెస్ కట్ అయ్యాయి. 6324 రూపీస్ అయితే మనకు యాడ్ అవ్వడం జరిగింది. అలాగే 24th 5010 రూపీస్ అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసాము. దాంట్లో 492 రూపీస్ అయితే కట్ అవ్వడం జరిగింది. 4517 రూపీస్ అయితే మనకు అకౌంట్కి యాడ్ అయింది. అలాగే 27th అంటే 25th 26th అనేది సాటర్డే సండే హాలిడే జరిగింది. 27th ఓకే 27th 5000 రూపీస్ అయితే మనకు 5007 రూపీస్ క్యాపిటల్ అయితే మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. దాంట్లో 482.59 రూపీస్ అయితే కట్ అవ్వడం జరిగింది. 4522 రూపీస్ అయితే మనకు అకౌంట్కి యాడ్ చేశారు. అలాగే 28th 6846 రూపీస్ అయితే మనం క్యాపిటల్ అయితే ప్రాఫిట్ బుక్ చేసాం. దాంట్లో 763 రూపీస్ అయితే మనకు కట్ అవ్వడం జరిగింది. 6082 రూపీస్ అయితే మన అకౌంట్కి యాడ్ అయింది. అలాగే 29th 2700 అయితే ప్రాఫిట్ బుక్ చేసాము. 331 అయితే కట్ అయింది. 2368 రూపీస్ అయితే మనకు అకౌంట్కి యాడ్ అయింది. అలాగే 30th 3720 క్యాపిటల్ అయితే బుక్ చేసాం ప్రాఫిట్గా. 472 రూపీస్ అయితే ట్యాక్సెస్ కట్ అయ్యాయి. తర్వాత మనకు 3247 రూపీస్ అయితే మనకు యాడ్ అయింది. ఓవరాల్గా మనకు వచ్చేసి ఆ మంత్ ఓకే ఆ మంత్లో ఓన్లీ 7 డేస్ అయితే మనం ట్రేడ్ చేసాం. ఆ 7 డేస్ మనం రెగ్యులర్గా ప్రాఫిట్ బుక్ చేస్తూనే ఉన్నాము. 30,000 క్యాపిటల్తో 32,148 అయితే బుక్ చేసాము. ఛార్జెస్ ఫోన్ 28,820 రూపీస్ అయితే మనం ప్రాఫిట్గా బుక్ చేసాము. అప్పుడేంటి ఓవరాల్గా 30,000 ప్లస్ 28,000 సో ఓవరాల్గా మనకు 58,860 రూపీస్ అయితే మన క్యాపిటల్ అయితే పెరగడం జరిగింది. ఓకేనండి. ఈ మంత్ది మనకు రెగ్యులర్ ఏ రోజుకి ఆ రోజు వీడియో ఇప్పటి నుంచి అయితే పెడతాను. ఓకే లైవ్ది బుక్ చేసింది కూడా లైవ్గాది రికార్డ్ చేసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే అండి. ఓన్లీ మన ఛానల్లో ట్రేడింగ్ ఒకటే కాదు జర్నీ అండ్ ఇంకా అన్ని విషయాలు అయితే మాట్లాడుతూ ఉందాము. ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ట్రేడింగ్ చేస్తూ మనం ఒక జర్నీ అయితే స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అందుకే దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా ఈ అనాలిసిస్ అంటే 55,000 వరకు అయితే బ్యాంక్ నిఫ్టీ ఉంది. 55,048 ఆర్ 55,136 అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది షార్ప్ సెల్లింగ్లో అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ 50 కూడా ఒకసారి చూసాం కదా 23,997 దగ్గర అయితే క్లోజ్ అయింది కదా. అది 936 కానివ్వండి. అప్ సైడ్ వెళ్తే 24,048 అగైన్ 24,088 వరకు అయితే అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అనేది కొంత ఫాల్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే రేపు కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్ రిజల్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంత మళ్ళీ మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తుందంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 55,300 క్రాస్ అయ్యి అక్కడ మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి కూడా మనకు మార్కెట్ కొంత అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే అండి. కొంత అక్కడ జాగ్రత్తగా ఉండాలి 55,300 జోన్లో. మళ్ళీ 300 నుంచి వెళ్తే 468 513 వరకు అయితే అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ 50 24,136 క్రాస్ అయ్యి 168 దగ్గరికి వెళ్తే 228 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా మార్కెట్ మళ్ళీ ఒక 2-3 డేస్లో మళ్ళీ ఫాలో అవుతుంది. ఓకేనండి. ఇది కాల్ సైడ్ అయితే మనం ప్లాన్ చేసుకునే ప్లానింగ్ అనమాట. ఓకేనండి. మోస్ట్లీ మార్కెట్ అయితే కొంత ఫాల్ బేరిస్లోనే ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్. ఓకే. సో ఎఫ్ఐఎస్ అయితే చాలా 7,000 మైనస్లో ఉంది కాబట్టి సో షార్ప్ అంటే ఫాల్ అయితే ఉందనేది అయితే మన అనాలిసిస్ అండి. జాగ్రత్తగా ట్రేడ్ అయితే తీసుకోండి. ఓకే. మన ఛానల్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కొంత మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుంది కదా ఛానల్, కొంచెం అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.